కొత్త ఏడాది ప్రారంభంలోనే అమరావతి రాజధానిలో 1206 కోట్ల వ్యయంతో జరిగే పనులకు 2 టెండర్లను ఆహ్వానించారు. 603 కోట్ల వ్యయంతో అమరావతి రాజధాని నగర పరిధిలోని తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపుడి గ్రామాల్లో పనులు చేపడతారు. రహదారులు, మురుగునీటి కాల్వల నిర్మాణం, మంచినీటి సరఫరా, సివరేజీ పనులు, విద్యుత్ పనులు చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో ఈ నెలలోనే 30,000 కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలువనుంది సర్కార్. 2027 డిసెంబర్ నాటికి రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. కొత్త సంవత్సరంలో ఇవాళ మోదీ కేబినెట్ ఫస్ట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ఈ ఏడాది అందరికీ కొత్త అవకాశాలతో పాటు విజయాలు, అంతులేని ఆనందం తీసుకురావాలని మోదీ పోస్ట్ చేశారు. అందరికీ మంచి ఆరోగ్యం, సమృద్ధి లభించాలని మోదీ ఆకాంక్షించారు. కొత్త ఏడాది సందర్భంగా ఆలయాల్లో రద్దీ పెరిగింది. చాలా మంది నూతన సంవత్సరం వేళ ఆలయాల్ని సందర్శిస్తున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు. అమ్మవారి ఆలయంలో ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్. నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఆధ్వర్యంలో రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు మంత్రి వాసంశెట్టి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మందుబాబు రోడ్డుపై హల్చల్ చేశాడు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి నానా హంగామా చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడానికి నానా తంటాలు పడ్డారు. మందు ఫుల్లుగా తాగి పోలీసుల్ని తిట్టి గొడవకు దిగాడు అతడు. ఇదంతా వీడియో తీశారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలకు భారీగా హాజరయ్యారు మహిళలు. తాడిపత్రిలోని జేసీ పార్క్లో మహిళల కోసం న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి డాన్స్ చేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు ఎవరూ వెళ్లొద్దని సినీ నటి మాధవీలత, బీజేపీ నేత యామిని మాటలు లెక్క చేయలేదు మహిళలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానికి భారీగా బారులు తీరారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అల్లూరు జిల్లా అరకులోయలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సందర్శకులు, స్థానికులు. హింసా నృత్యాలతో కళాకారులు సందడి చేశారు. వారితో పర్యాటకులు కలిసి సంబరాలు చేసుకున్నారు. మంచు వాతావరణంలో ఎంజాయ్ చేశారు. బెజవాడ నగరంలో పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే బెజవాడ వ్యాప్తంగా నో హెల్మెట్, నో ఎంట్రీ సిస్టమ్ అమలు చేస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో కూడా హెల్మెట్తో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు విజయవాడ సిపి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్క చేయలేదు. హైదరాబాద్ లో ఎప్పట్లాగే రెచ్చిపోయారు తాగుబోతులు. రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 1409 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా రీడింగ్ ఏకంగా 550 పాయింట్స్ చూపించింది. ఇది రికార్డ్. అతని రీడింగ్ చూసి పోలీసులే హడలిపోయారు. నాంపల్లిలో కొందరు ఆటో వాళ్ళలో హంగామా క్రియేట్ చేశారు. ఫుల్లుగా తాగి రోడ్లపై హల్చల్ చేశారు. ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. బహదూర్పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించారు. తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మీర్ చౌక్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు మందు తాగి దొరికిన వారి వాహనాల్ని సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. హయత్ నగర్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో 2 వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు యువకులు. నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కు నిరాకరించిన ఒక మందుబాబు పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు వెంటపడ్డారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్ లో 30 గ్రాముల కొకైన్, 6 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండని చుట్టేసింది మంచు. కొండపై విపరీతంగా మంచు కురవడంతో రహదారులు కనిపించడం లేదు. వాహనాల ఫ్లడ్లైట్ల వెలుగులో కొండపైకి వెళ్తున్నారు భక్తులు. మంచులోనే ఆలయ ప్రాకారాలు, రాజగోపురాలు, మండపం, జంట గోపురాలకు మొక్కుకుంటున్నారు భక్తులు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పాడేరులో 13, మినుమలూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడి మంచు సోయగం కాశ్మీర్ అందాలను గుర్తుకు తెప్పిస్తోందంటున్నారు స్థానికులు. నంద్యాల జిల్లా పాపిలి మార్కెట్లో టమాటా ధర కిలో 3 నుంచి 4 రూపాయలు పలుకుతోంది. క్వాలిటీ సైజుని బట్టి 20 కేజీల టమాటా బాక్సు 90 రూపాయలు పడుతోంది. రవాణా, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు.
నిబంధనలకు విరుద్ధంగా మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్న మందుల షాపులకు ఏలూరు డ్రగ్ కంట్రోల్ శాఖ షోకాస్ నోటీసులు ఇచ్చింది. స్వాతి, గ్లోబల్, సద్భావన సహా పలు షాపుల్లో తనిఖీలు చేశారు అధికారులు. మత్తు కలిగించే టాబ్లెట్స్ ను యువతకు విచ్చలవిడిగా అమ్మినట్టుగా నిర్ధారించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే జోరుగా విక్రయాలు చేశారు. అబార్షన్, వయాగ్రాకు వినియోగించే టాబ్లెట్స్ సైతం అమ్మారు. అధికారులకు నోటీసులు ఇచ్చినా పొలిటికల్ ఒత్తిడితో వ్యాపారులు స్పందించడం లేదని విమర్శలున్నాయి. ఇవాళ భైంసాలో బంద్ జరుగుతోంది. నాగదేవత ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడిని ఖండిస్తూ హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లాలోని హిందూ ఆలయాల్లో వరుస దొంగతనాలు, భైంసాలోని నాగదేవత ఆలయం ధ్వంసం కావడంతో నిరసన వ్యక్తం చేసింది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. బంద్కు మద్దతు తెలిపారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గాజుల కృష్ణప్ప వీధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటి ముందు కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మహిళ ముగ్గు వేస్తూ ఉండగా చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు దుండగుడు. మహిళ మెడలో నుండి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాపు కాచి గొలుసు తీసుకెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి చైన్ స్నాచింగ్ దృశ్యాలు. జనవరి 1న ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాప దినాల దృష్ట్యా అధికారికంగా వేడుకలు జరపొద్దని సూచించింది. కేక్ కటింగ్లకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇవాళ అధికారులంతా విధులకు యథావిధిగా హాజరు కావాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. కొత్త ఏడాది కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుతూ పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీతో స్పర్శ దర్శనాల్ని నిలిపివేశారు. తిరుమలలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం ఎదుట భారీగా చేరుకున్న భక్తులు సంబరాలు చేసుకున్నారు. గోవింద నామస్మరణతో మారుమోగింది శ్రీవారి ఆలయ ప్రాంగణం. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ లడ్డూ ప్రసాదాన్ని పంచుకున్నారు భక్తులు. నూతన సంవత్సరం సందర్భంగా విశాఖలోని ఆలయాలకు పోటెత్తారు భక్తులు. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు తరలి వచ్చి స్వామి, అమ్మవారికి మొక్కుకుంటున్నారు. సింహాచలం, సంపత్ వినాయక, కనక మహాలక్ష్మి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. సిద్దిపేటలో న్యూ ఇయర్ వేడుకలకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. తడకపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులతో ముచ్చటించారు. అసెంబ్లీలో చెప్పిన మెనూ హాస్టల్లో అమలు చేయడం లేదన్నారు హరీష్. విద్యార్థులకు దుస్తులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తప్పదాగి వాహనం నడిపే వారిపై నిఘా పెట్టారు. 28 పాయింట్లలో తనిఖీలు చేసి 220 కేసులు నమోదు చేశారు. హెల్మెట్లు ధరించాలని వాహనదారులకు సూచించారు. కలెక్షన్ మీదున్న శ్రద్ధ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో లేదని ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు ప్రయాణికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని టీవీ9లో వరుసగా కథనాలు వచ్చాయి. స్పందించిన అధికారులు బస్టాండ్ స్లాబ్ని కూల్చేసి రేకుల షెడ్డు వేశారు. కానీ బెంచీలు మర్చిపోయారు. రాత్రిపూట లైటు సౌకర్యము లేక, బెంచీలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లోకి పాములు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పనులు నత్తనడకన ఉన్నాయంటున్నారు స్థానికులు. న్యూ ఇయర్ సందర్భంగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ దంపతులు ముఖార్వింద్ దేవాలయానికి వెళ్లారు. స్వామివారికి ప్రత్యేక వస్త్రాలు బహుకరించి హారతులిచ్చి పూజలు చేశారు. న్యూ ఇయర్ లో ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకున్నారు. బెంగళూరు శివాంజీనగర్ సెయింట్ మేరీ చర్చ్లో సందడి నెలకొంది. న్యూ ఇయర్ సందర్భంగా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున చర్చికి తరలివచ్చారు. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుండే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్లో న్యూ ఇయర్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్తికేయ శివ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. న్యూ ఇయర్ సందర్భంగా అయోధ్యలో సందడి నెలకొంది. వేకువజామున భక్తులు సరయూ నదిలో పవిత్ర స్నానాలు చేశారు. నదిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.